Okay, good evening, children. So let us start new lesson. That's the eighth lesson. So we discuss about the food production from plants. Now we discuss food production from animals. Okay. So as it is, we see the key concepts of this lesson. So 9 or 10 concepts are there. One is animal husbandry. Second one is uses of animals and cattle rearing, which is very related to animal husbandry. Milk production, pasteurization already we discussed in unit 3, the third lesson. Cattle selection procedure, poultry, apiculture and fisheries. These three are different type of areas: poultry, apiculture, fisheries, and then the all other uses of cattle comes under the all other concepts. So these are the key concepts present in the lesson. ఇది 8వ లెసన్. మనం 9వ లెసన్. 8వ లెసన్ లో మనం మొక్కల నుండి ఆహార ఉత్పత్తి తెలుసుకున్నాం కదా. ఇది జంతువుల నుండి ఆహార ఉత్పత్తి. సో మొక్కల నుంచి ఆహారం వస్తుంది, మనం జంతువుల నుంచి వస్తుంది. వి గెట్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. వి లెర్న్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ క్లాస్ 6th. సో వి డిస్కస్డ్ అబౌట్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ప్లాంట్స్. మనము మొక్కల నుంచి వచ్చే ఆహార ఉత్పత్తి గురించి మనం నేర్చుకున్నాం కదా. అట్లా జంతువుల నుంచి ఏమొస్తుందనే సంగతి తెలుసుకున్నాం. మనకు ఆహారం మొక్కల నుంచి వస్తుంది, జంతువుల నుంచి వస్తుంది. సో మొక్కల నుంచి చదువుకున్నాం కాబట్టి జంతువుల గురించి. పశు పోషణ, జంతువుల వలన ఉపయోగాలు, పశువుల పెంపకం పశు పోషణకు సంబంధించిందే. పాల ఉత్పత్తి, పాశ్చరైజేషన్ నుంచి మనం 3వ యూనిట్లో సూక్ష్మజీవుల ప్రపంచంలో తెలుసుకున్నాం. పశువుల ఎంపిక, కోళ్ళ పెంపకం, తేనెటీగల పెంపకం, చేపల పెంపకం. సో ఈ 3 ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ పెంచుకునే దాని గురించి. ఫైనల్ క్యాటిల్ పెంపకం గురించి మనం చూస్తున్నాం. ఓకే, సో విల్ డిస్కస్ ఈచ్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్. ద ఫస్ట్ వన్ ఇస్ ద ఎనిమల్ హస్బెండరీ. మనం తెలుగులో అయితే పశు పోషణ అని అంటాం. సో వాట్ ఈస్ ద ఎనిమల్ హస్బెండరీ? ఎనిమల్ హస్బెండరీ మీన్స్ ప్రొవైడింగ్ ఫుడ్, shelter, protection, and breeding of animals. For any animal, if we see these are all things, we say it is as the animal husbandry. Generally, we grow some pet animals, but in huge number, if we if in huge number, if we take care of animals, that is called as the animal husbandry. So providing the food, providing the shelter, protection, and breeding also, which is very related to reproduction. These are all comes under the animal husbandry. అంటే పశువులకు సంబంధించి మనం పెంపుడు జంతువులను పెంచుకుంటుంటాం, 1-2 పెంచుకుంటాం. కానీ ఎక్కువ సంఖ్య లోపల వివిధ ఉపయోగాల కొరకు మనం పెంచుకుంటే మనం దాన్ని ఏమంటాం అంటే పశు పోషణ అని అంటాం. ఏ విధంగా అంటే వాటికి ఆహారం కల్పిస్తాం, ఆవాసం కల్పిస్తాం, రక్షణనిస్తాం, ప్రత్యుత్పత్తి, ఈ అన్నిట్లకు సంబంధించి మనం తీసుకునే శ్రద్ధను మనం పశు పోషణ అని అంటాం. ఇవన్నీ కల్పిస్తాం. టైంకు ఆహారం ఇస్తాం, వాటికి మంచి ఒక చలి, ఎండ, వాన కొరకు ఒక ఆవాసం కల్పిస్తాం, షెల్టర్, క్యాటిల్ షెడ్ అటువంటివి ఉంటాయి కదా, పశువుల పాక లాంటివి. అండ్ దెన్ విల్ ప్రొటెక్ట్ ద థింగ్స్. అది దాంట్లోకి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోతే చూస్తాం, వేరే జంతువులు దాడి చేయకుండా చూస్తాం. సో రక్షణ కల్పిస్తాం. అట్లనే వాటి నుంచి ఒక పిల్లలు పుడుతుందంటే వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలని మనం తీసుకుంటాం. ప్రత్యుత్పత్తి అవసరాలు వీటన్నిటిని కలిపి మనం దాన్ని పశు పోషణ అని అంటాం. పశు పోషణ అంటే ఈ అన్ని అంశాలు వస్తాయి: ఆహారము, ఆవాసము, రక్షణ, ప్రత్యుత్పత్తి. ఓకే, సో పశువుల యొక్క ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఈ పశువులను పెంచుకోవడం అనేది
ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే we started domestication before thousands of years. We are having the evidences when we domesticated the animals and which animals we started first domestication of animals. If you see the some of the pictures, sculptures which we see in the caves and the rocks, they draw some of the pictures and then also some of the some sculptures also showing some of the animals with human beings. మనము ఈ వేల సంవత్సరాల క్రితము మనిషి గుహల్లో నివసించినప్పుడు ఆ గుహల మీద పెయింటింగ్ వేసినారు. అట్లనే కొన్ని చెక్కినారు. ఆ చెక్కిన దాంట్లో వాళ్ళతో కలిసి ఉన్నటువంటి జంతువుల బొమ్మలు కూడా గీసినారు. ఆ దాంట్లతోటి మనకు అర్థమైంది. అంటే చాలా ఏండ్ల వేల ఏండ్ల నుంచే మనుషులు వీటన్ని పెంచుకుంటున్నారు అని చెప్పి. ఉమ్, మనిషి రాయడం కానీ అవన్నీ వచ్చినాక తర్వాత మనకు కనబడ్డాయి. కానీ ఈ గుహల్లో చెక్కిన దాన్ని బట్టి కూడా మనకు తెలుసు. రాతి మీద చెక్కిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో వేల సంవత్సరాల క్రితం కుక్క, గొర్రె, పంది, మేక ఇవన్నీ కూడా మానవుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే డొమెస్టికేషన్ స్టార్ట్ చేసినాడు. డాగ్, షీప్, పిగ్, గోట్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎనిమల్ హస్బెండరీ. ఓకే. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎనిమల్స్? వై హ్యూమన్ బీయింగ్ డొమెస్టికేటెడ్ ఎనిమల్స్? ఎందుకొరకు మనిషి జంతువులను పెంచుకోవడం ప్రారంభించినాడు? కొన్నేమో 1, 2 సంఖ్యల కుక్కలు ఉంటాయి. ఇఫ్ యు సీ ద డాగ్స్, ఏదో 1, 2 పెంచుకుంటారు, కానీ మందల మందల కుక్కల్ని పెంచుకోరు. అదే గొర్రెలు, పందులు, మేకలు ఉన్నాయనుకోండి, సో చాలా ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటారు. ఈ గాడిదలైనా ఏవైనా కూడా, ఒంటెలైనా కూడా. ఎందుకొరకంటే దే విల్ గెట్ సో మెనీ థింగ్స్ విత్ దోస్ ఎనిమల్స్. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ యూజెస్ విత్ ఎనిమల్స్. సో what are the uses from the animals? If you see, for agriculture purpose, agriculture purpose, they grown the buffaloes and cows, domesticated. See, they take care of the buffaloes and cows. For transportation, they use the donkeys, ox, and camel also for transportation. The transportation, we know about the horse also. So in the transportation, donkeys, and direct they use the donkeys as the transportation. If you see the ox, or sometimes they use the ox directly as the transportation, or they may use for with another material also. సో బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లు కార్ట్ అట్లా తయారు చేసుకొని లాగడం, రథాలు ఉంటాయి, చారియట్స్ అట్లా చేసుకొని గుర్రాలను దానిలను కట్టి తీసుకోవడం ఒక మెథడ్. లేదా గుర్రాల పైనే ప్రయాణం చేయడం ఒక మెథడ్. క్యామెల్ ఆల్సో, క్యామెల్ మీదనే ప్రయాణం చేయడం ఒకటి. క్యామెల్ ను వాడి ఏదైనా ఒక వెహికల్ ను తయారు చేసి దాని మీద కూడా. సో ఇన్ దిస్ వే దే యూజ్ సమ్ ఆఫ్ ద ఎనిమల్స్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. లెదర్, so from the camel, from the sheep, we will get the leather. From the leather, they are wearing the bags, belts, shoes. These are prepared with the leather of the animals. Food, we will get food from the animals. The lesser name itself says the food from the animals, food production from animals. We will get the eggs from different type of animals, mutton from goat and then sheep, and the chicken from the poultry, fish from the aquaculture, beef, pork. So many types of food we are getting from different animals. So we are having the different name for different food of the animals. For example, if we get the flesh of goat or sheep, we say it is as the mutton. If we get from the poultry, we say it is as the chicken. If we get from the cattle, we say it is as the beef. If we get from the pigs, we say it is as the pork. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. అంటే ఇప్పుడు మేక నుంచి, గొర్రె నుంచి వస్తే దాన్ని మటన్ అంటాం. కోళ్ళు, పౌల్ట్రీ నుంచి వచ్చే దాన్ని చికెన్ అని అంటాం. ఇంకా ఫిష్ అంటే డైరెక్ట్ వి యూజ్ ద వర్డ్ ఫిష్. సో పశువుల నుంచి వస్తే దాన్ని ఏమంటామంటే బీఫ్ అని అంటాం. పందుల నుంచి వస్తే దాన్ని పోర్క్ అంటాం. అంటే ఒక్కొక్క జంతువు నుంచి వచ్చేటటువంటి దాన్ని మనం దాన్ని ఒక పేరు ఉంది అన్నట్టు. తెలుగులో అయితేనంటే పంది మాంసము, పశు మాంసము, అట్లా కోడి మాంసము, గొర్రె మాంసం అని అంటాం. కానీ ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ ఆర్ దేర్. సో ఆల్సో వి గెట్ ద ఎగ్స్ ఫ్రమ్ ద పౌల్ట్రీ and then from birds, so many birds, and then even with the ducks also.
you will get the eggs from different type of animals. And then buttons. The uses of animals from the camel bones, some of the animals bones, even from the cattle also, we will get the buttons. From the bones of animals, we will get the buttons. We know about the wool and silk. We are having the lesson from 6th class and 7th class. From the silkworm, we are getting the silk. And wool also we are getting from the sheep, from the ear of sheep. So snake's skin also, they are preparing so many bags, ornaments also. And then also the excreta of the animals. We are preparing the biogas also. In rural area nowadays also they are preparing the biogas, which is very alternate for the um, electricity. And then also used as the LP, alternate for the LPG. From the biogas, we'll get the, we'll glow the bulbs, tube lights, and then also we'll get the gas also, which we use for the cook and other things. So these are the uses of the animals. ఒక్కొక్కసారి అడుగుతున్నాడు ఇవి ఏమేమి ఉపయోగపడతాయని చెప్పని. సో ఎనిమల్స్ అనేటివి జంతువులు అంటే రకరకాలుగా ఉపయోగపడుతుంది మనకు. ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఇప్పటికి ఉపయోగపడుతుంది. కొంచెం తక్కువగా కావచ్చు కానీ ఉపయోగపడుతుంది. వ్యవసాయం లోపల మనకు ఎడ్లు, ఆవులు, గేదెలు, దున్నపోతులు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అట్లనే మనకు రవాణా లోపల ఉపయోగపడుతున్నాయి. గాడిదలు, గుర్రాలు, ఎడ్లు, ఒంటెలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అవి నేరుగానే ఉపయోగపడతాయి. లేదా ఒక బండికి కానీ రథానికి కానీ కట్టి గతంలో రథాలు ఉండేవి. ఇప్పుడు బండ్లకు వాటికి కట్టి వ్యవసాయంలో మనం చూస్తూ ఉంటాం. దాని తోళ్ళు గొర్రె కానీ లేకపోతే ఒంటె కానీ వీటన్నిటి ఒక దాంట్లతోటి మనం బ్యాగులు, బెల్టులు, షూస్ ఇవన్నీ వాడతాం. ఇంకా ఆటోమేటిక్ ఆహారం కూడా మనకు గుడ్లు కానీ మటన్, చికెన్ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. దాని బటన్స్ ఉంటాయి. మనం షర్ట్స్ కు, ప్యాంట్స్ కు, అదే ఇయరింగ్ బెల్స్ లేడీస్ వాడే వాటికి కూడా ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ అన్ని కూడా ఎనిమల్స్ యొక్క బోన్స్ తోటి తయారు చేస్తాం. క్యామెల్ గిట్టలు ఉంటాయి కదా, ఆ గిట్టలతో తయారు చేస్తాం. అండ్ దెన్ వీ నో అబౌట్ ద సిల్క్ వామ్ తోటి సిల్క్ తయారు చేస్తాం. పట్టు వస్త్రాలు ఉంటాయి కదా, అవన్నీ సిల్క్ వామ్ తోటి తయారు చేస్తారు. ఇది ఆల్సో ఎనిమల్. సో గొర్రె యొక్క వెంట్రుకలతోటి మనకు ఊలు తయారు చేస్తారు, ఉన్ని తయారు చేస్తారు. జనరల్ గా చలికాలం లోపల అవన్నీ వాడతాం కదా, అవంతా ఉన్ని తయారు చేస్తారు. పాము చర్మాలతో కూడా చాలా అలంకరణ సామాగ్రి తయారు చేస్తుంది ఈ మధ్య కాలంలో. చాలా వాడుతున్నారు. అండ్ దెన్ బయోగ్యాస్ అనేది. సో ఇప్పుడు పేడ ఉంది కదా, పశువుల పేడ, అవన్నిటితోటి బయోగ్యాస్ తయారు చేస్తారు. బయోగ్యాస్ తోటి ట్యూబ్ లైట్లు విద్యుత్ వస్తుంది. అట్లనే మన ఎల్పిజి సిలిండర్ గ్యాస్ ఉంది కదా, దానికి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వంట గ్యాస్ జనరల్ గా ఎక్కువ వాడేది వంటకే వాడతారు బయోగ్యాస్. మన దాంట్లో కానీ స్టవ్లు ఉంటాయి, స్టవ్ తోటి మనం వాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద ఎనిమల్స్. ఇవన్నీ కూడా జంతువుల యొక్క ఉపయోగాలు. ఏదైనా ఒక దాన్ని తీసుకోండి, గొర్రె తీసుకోండి. యు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద షీప్. ఎవ్రీథింగ్ యూజ్డ్, ఎవ్రీ పార్ట్ ఈజ్ యూజ్డ్ బై షీప్. ఫర్ ఎగ్జాంపుల్, their leather is used for the preparation of the bag, belts, shoes like that. We take the mutton as the food. దాంట్లో కొమ్ములు కానీ కాళ్ళ దాంట్లో గిట్టలతోటి కానీ వీఆర్ ప్రిపేరింగ్ ద బటన్స్. దాని వెంట్రుకలతోటి మనం ఏం చేసుకుంటున్నాము, ఉన్ని తయారు చేసుకుంటున్నాం. సో ఈచ్ పార్ట్, దాని చర్మం ఉపయోగపడుతుంది, దాని వెంట్రుకలు ఉపయోగపడుతుంది, దాని కాలి గిట్టలు, కొమ్ములు ఉపయోగపడుతున్నాయి, దాని ఫుడ్ మెటీరియల్ ఉపయోగపడుతుంది. దాని ఎక్స్క్రీటా ఇక్కడ రాయలేని దే ఆర్ యూజింగ్ యాజ్ అ మాన్యూర్. అది మాన్యూర్ గా కూడా ఉపయోగపడుతుంది. మనము మాన్యూర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి దానికి కూడా మాన్యూర్ అనేది ఉపయోగపడుతుంది. మాన్యూర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మాన్యూర్ అనేది ఉపయోగపడుతుంది. పశువుల ఎక్స్క్రీట్ అంతా, పేడ, ఈవెన్ గొర్రెలు ఉన్నాయి కదా, చేళ్లలో ఆపుతుందంటే ఆ ఎక్స్క్రీటా నుంచి విల్ గెట్ మోర్ ఈల్డింగ్ బయోమాన్యూర్ అది. సో ఇటువంటి చాలా ఉపయోగాలు అనేవి మనకు ఉన్నాయి. జంతువుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్యాటల్ రీడింగ్. సో ఎన్ని ఉపయోగాలు ఉంటే మనిషి వదిలిపెడతాడా, అందుకే వేల సంవత్సరాల నుంచి మనం ఈ మనుషులు అనే వాళ్ళు జంతువులను డొమెస్టికేట్ చేసి పెంచుకుంటున్నారు రకరకాల కొరకు. కుక్కలు ఉన్నాయి, కానీ జనరల్ గా ప్రొటెక్షన్ కొరకే వాడుకుంటారు దాన్ని. సో సమ్ ఆఫ్ ద ఏరియాస్ దే విల్ టేక్ యాజ్ ద ఫుడ్. ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో ఈస్టర్న్ స్టేట్స్ దే టేక్ ద
డాగ్స్ యాజ్ ద ఫుడ్. మనకు ఈ ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు కుక్కల్ని తింటారు, పాముల్ని తింటారు, వాళ్ళు ఎలుకల్ని తింటారు, చాలా వాటిని తింటారు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు. జపాన్ లాంటి చోట కప్పలు తింటారు, తేళ్ళని తింటారు చైనా వాళ్ళు. సో దాన్ని ఫుడ్ గా వాడుకుంటారు. సో గొర్రె లాంటి వాటిలో అయితే చాలా చాలా ఉపయోగించుకుంటాం. సో generally people domesticate animals like sheep, goat, camel, donkey, buffalo, ox, cow, hen, etc. ఇవన్నీ మరి ఊళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చూస్తూ ఉంటారు. మనుషులు షీప్ గోట్ వాడతారు, క్యామెల్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ క్యామెల్ ను ఇది చేస్తారు, డాంకీస్ కొంతమంది ఇది చేస్తారు, హెన్స్ పెంచుకునే వాళ్ళు ఉంటారు, ఆక్స్ కౌస్ పెట్టుకుంటారు అగ్రికల్చర్ పర్పస్, ఇన్ సో మెనీ పర్పస్. సో డొమెస్టికేట్ ఇవన్నీ కూడా జంతువులను, చాలా మంది పశువులను పెంచుకుంటా ఉంటారు. సో అట్లా పెంచుకునేటప్పుడు మనం జనరల్ గా వాటికి ఏం చేయాలంటే న్యూట్రియంట్ ఫుడ్ సప్లై చేయాలి. మంచి హైజీనిక్ ఉన్నటువంటి కండిషన్స్ ఉన్నటువంటి షెల్టర్స్ అకామిడేషన్ గా ఉండేటట్లు ఉండాలి. లేకపోతే వాటికి చాలా వ్యాధులు అనేవి వస్తాయి. సో మనుషుల్లాగానే కేర్ తీసుకోకపోతే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. సో సప్లయింగ్ ఆఫ్ న్యూట్రియంట్ ఫుడ్, దట్ ఇస్ ద టైమ్ టు టైమ్, accommodating the hygienic shelters, these are very, very important. And then grazing of animals to get grass to cattle by persons. So we see the grazing for the goats. You will see the grazing of the sheep. You will see the grazing of the camels also. And then cattle also. అంటే గ్రేజింగ్ మీన్స్ అన్నిట్లను గుంపుగా తీసుకొని పోయి ఓ దగ్గర వాటిని తినడానికి తిరగడానికి చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as ద గ్రేజింగ్. సో ఇట్లా దీన్ని ఏం చేస్తారు, ఒక మనిషి ఉంటాడు, మనిషి వాటిని తీసుకుపోయి రోజంతా తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు, ఒక దగ్గర పెట్టేస్తారు, మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ తీసుకెళ్తారు. సో ఇట్లా పర్సన్స్ తోటి ఇది చేస్తారు, గోడ్స్ కానీ షీప్స్ కానీ క్యాటిల్ కానీ. ఓకే. సో ఎప్పుడైనా కూడా అకామిడేషన్ దగ్గర హైజీనిక్ కండిషన్స్ ఉండాలని చెప్పినాం. విత్ డంగ్, పౌడర్, యూరిన్, షెడ్స్ బికమ్ అన్క్లీన్. తిన్నదంతా పౌడర్ ఉంటుంది కదా, అంతా చొప్ప కానీ వరిగడ్డి కానీ తిన్నదంతా అక్కడిక్కడ పడడం, పేడ కానీ దాని మూత్రాలు కానీ అంతా ఆ ఉండే షెడ్స్ ను, క్యాటిల్ షెడ్స్ అంతా ఇదైతుంది. వెదర్ ద క్యాటిల్ షెడ్ ఆర్ ద షీప్ షెడ్ ఆర్ గోడ్ షెడ్ వాట్ ఇట్ మే బి. సో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఇట్లా చేయకపోతే అట్లా ఉంటుందంటే దే విల్ గెట్ సమ్ డిసీజెస్. వి డిస్కస్ ది డిసీజెస్ ఇన్ క్లాస్, ఇన్ దిస్ క్లాస్ ఇన్ లెసన్ థర్డ్. కౌస్ అండ్ బఫెలో దే గెట్ ద గాలికుంటు అండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఈ గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని వస్తుంది. మీరు చూసి ఉండొచ్చు. వర్షాకాలం ప్రారంభంలో గొర్రెలు తినకుండా ఉంటాయి, మూతికి అంత వాటి మౌత్కు ప్రాబ్లం వచ్చి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. ఆ దాంట్లో తోటి అవి తినలేకపోతాయి, అవి తినలేకపోవడం వల్ల చనిపోతాయి. సో ఇట్లా కొన్ని డిసీజెస్ వస్తాయి. షీప్ అండ్ గోట్స్ సఫర్ విత్ వామ్ ఇన్ఫెక్షన్స్ అండ్ నట్టల వ్యాధి. మనుషులకు వచ్చినట్లనే అవి కూడా షీప్ కు గోట్స్ కూడా వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నట్టల వ్యాధులు అనేవి వస్తుంటాయి. సమ్ పారాసైట్స్ కాజెస్ డ్యామేజ్ టు లివర్ అండ్ ఇంటెస్టైన్. కాలేయం, పేగుల మీద కూడా కొన్ని పరాన్నజీవులు అనేటివి ఇది చేస్తూ ఉంటాయి. సో వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్స్, యాజ్ ద ప్లాంట్స్, animals also affected by the viral and then bacterial diseases. You know about the mosquito bite, which causes the malaria in human beings, is also same. Some of the diseases caused to the sheep and other animals also. కాకపోతే ఏంటంటే వాటి చర్మం మనకంటే మందంగా ఉంటది కాబట్టి అంత ఈజీగా మస్కిటో బైట్ అనేది ఉండదు. బట్ అట్లా ఉన్నా కూడా అప్పుడప్పుడు దాని యొక్క మస్కిటో బైట్ ఇవన్నీ కూడా వాటి యొక్క ఆరోగ్యం మీద అయితే షోస్ ఇంపాక్ట్ ఆన్ దేర్ హెల్త్. ఓకే. సో మనకి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోతే విల్ గో టు ద డాక్టర్. వాట్ అబౌట్ ద ఎనిమల్స్? ఈవెన్ ఎనిమల్స్ హ్యావ్ ద డాక్టర్. ద డాక్టర్ ఈస్ కాల్డ్ as ద వెటర్నరీ డాక్టర్. తెలుగులో అయితే సింపుల్ గా పశువులు కాబట్టి పశువుల డాక్టర్ అంటారు. ఇన్ ఇంగ్లీష్ వి సే ఇట్ ఇస్ ద వెటర్నరీ డాక్టర్. సో డాక్టర్స్ ఆర్ అవైలబుల్ దేర్. మీరు ఊళ్ళల్లో అక్కడ చూసి ఉంటారు. వాటికి ఒక సపరేట్ హాస్పిటల్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఏరియా ఉంటుంది, వాటిని ట్రీట్ చేసే మెకానిజం ఉంటుంది, ఎవ్రీథింగ్ లైక్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పుడైతే అన్నిట్లకు ఉన్నది, నాట్ ఓన్లీ క్యాటిల్, ప్రతి వాటికి ఉంది. కుక్కలకు ఉంది, దాంతో పిల్లులకు ఉంది, వాటి అన్నిట్లకు ఉంది. పెట్ ఎనిమల్స్ ఉన్నాయి కదా, ఆల్ పెట్ ఎనిమల్స్, ఈవెన్ ద బర్డ్స్ ఆల్సో. సో ఆల్ పెట్ ఎనిమల్స్ కూడా దే ఆర్ ట్రీటింగ్. సో ఈ పశువులను చూడడానికి ఉండే డాక్టర్ మనం ఏమంటామంటే వెటర్నరీ డాక్టర్ అని చెప్పి అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్యాటల్ రీడింగ్. ఓకే, సో దీని లోపల ఏదైనా డిసీజెస్ గురించి రావచ్చు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కవర్డ్ ఇన్ లెసన్ 3 ఆల్సో. కొంచెం ఒకసారి చూస్తే సరిపోతుంది.
And then about the milk production. So we discussed the milk production even in the only pasteurization discussion in the unit microbial world. Okay. So what about the milk production in our country? When compared with other countries, milk production in our country is very less, very less. In our country, Uttar Pradesh is the highest milk producer. So compared with other states, Uttar Pradesh is more producing the milk. So you see the other countries, you see the Jersey from England or Holstein from the Denmark, what they give the 25 liters per day. 25 liters per day. Then crossbreed of local and foreign varieties, now they are giving the 80 to 20 liters. You see the Murrah species. What we say, they only give the 8 liters. And then even the cows which are present in our country, Haryana, Jafarabad, Nagapuri, these traditional species give the 2 to 8 per day. So you see the compare with other countries, cows, what way they are giving? 25 liters per day, but they are giving only 2 to 8 liters. So one time they asked about the Jafarabadi, Nagapuri, and then Haryana. So they asked which one is belongs to our country's variety. They given the Jersey, Holstein like that. After that, they given the Jafarabadi and Nagapuri also. So which one variety belongs to our country అని ఒకటి అడిగినారు కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. మన దేశ పాల ఉత్పత్తి ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఉంటది. మన దేశంలో అయితే ఉత్తరప్రదేశ్ అంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం. మన పుస్తకం లోపల ఒక చార్ట్ ఇచ్చినారు, ఒక గ్రాఫ్ చార్ట్ ఇచ్చినారు చూడండి. ఏ దేశాల్లో ఎట్లా పాల ఉత్పత్తి ఉందని అట్లా ఏం అడగరు. ఎంత ఏ దేశంలో ఉంది ఎంత ఉన్నది కానీ. సో ఒకటి ఏంటంటే ఇది ఏ వెరైటీస్ ఉన్నాయి మన దేశం లోపల. ఇప్పుడు హర్యానా, జాఫర్బాద్, నాగపూర్ కదా ఇవి ట్రెడిషనల్ వెరైటీస్. ఈ పేర్లు మాత్రం ఇంపార్టెంట్. అట్లనే ముర్రా జాతి గురించి. ఇఫ్ దే ఏమడగచ్చు, మన దేశం ఏంది లేదా డెన్మార్క్ ఏది, ఇంగ్లాండ్ ఏది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. జెర్సీ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్, హాలిస్టీన్ బిలాంగ్స్ టు డెన్మార్క్. ఇది ఒక్కటి కొంచెం ఏ దేశంది మన దేశం యొక్క దాని యొక్క జాతుల పేర్లు మాత్రం కొంచెం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అది ఒకసారి అడిగినారు. కాబట్టి ఈ దానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ కింద ఉంటుంది. ఏది అనేది ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. దెన్ మనం పాశ్చరైజేషన్ చూద్దాం. పాశ్చరైజేషన్ గురించి మనం మాట్లాడినాం అక్కడ. Why we need to do the pasteurization means to kill the disease-causing microorganisms which are present in the milk. So boiling the milk for 63 degrees for a minute for a period of 30 minutes, and then immediately we will cool and then store. This method is called as the pasteurization. This type of method, which we say it is the HTST, high temperature short time. HTST means high temper, high temperature short time. So 63 degrees or 72 degrees for 30 minutes, and then immediately we cool and then store. So this is the process which they do in the milk chilling centers. పాల శీతలీకరణ కేంద్రాలు అంటున్నారు. ఈ పాల శీతలీకరణ కేంద్రాలు ఇది జరుగుతుంది. మీరు ఇఫ్ యూ యూజింగ్ ద పాకెట్ మిల్క్ లోపల వాడటం వల్ల అవన్నీ కూడా అట్లా చేసినాయి, పాశ్చరైజ్డ్ అది. They are all produced from the milk chilling centers. They will collect the milk from the farmers. So farmers ఎవరైతే క్యాటిల్ ఎనిమల్ హస్బెండ్ లోపల క్యాటిల్ రేరింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దే కలెక్ట్ ద milk and then they pasteurize and then they pack in the packets and they supply to the home. So in this they use the process is the pasteurization. You know that pasteurization name comes from the Pasteur, Louis Pasteur, who invented the pasteurization process. So in the name of him, we are using the word pasteurization. Generally, milk production is highest in our month. So why highest in our month? Generally, June, July, we will get the rains. In August, September, October, we will get the more grass. So we will get the more milk production in November month. So the growth starts in July. అంటే ఈ మిల్క్ ఇవ్వడం అనేది స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే it starts from July when the rain season will come. So after January, February, the production will be downfall. And then it becomes the lowest when compared in the total year. So milk production is highest in November month.
So this growth of the milk production starts in the July. So we will get so many milk products. You know the word milk products, which prepared by with the milk. So milk is used to prepare for cheese, kova, ghee, curd, milk powder. So these are the things. So many we will get that from the milk. So, some words are there in our country. Professor J.K. Kurian is there. ఈ మధ్యనే చనిపోయింది ఆయన ఈ 2 3 నెలల క్రితమే. వైట్ రెవల్యూషన్ దాన్ని ఏమంటారు అంటే శ్వేత విప్లవం అని అంటాం. తెల్లగా ఉంటాయి కాబట్టి పాలు. బిసైడ్స్ ద వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ మీన్స్ ఇన్ షార్ట్ పీరియడ్ లోపల మోర్ ప్రొడక్షన్ చేసే మెథడ్స్ చేసింది కాబట్టి బిసైడ్ ద వైట్ రెవల్యూషన్ వీఆర్ హ్యావింగ్ ద సో మెనీ రెవల్యూషన్స్. బ్లూ రెవల్యూషన్ ఇస్ దేర్ వేర్ వి గెట్ ద మోర్ అక్వా ప్రొడక్షన్. చేపలు ఇవన్నీ పెంచుతారు కదా, దాన్ని బ్లూ రెవల్యూషన్ అంటారు. యు నో అబౌట్ ద గ్రీన్ రెవల్యూషన్ అంటే బాగా పంటలు పంట ధాన్యాలు పండిస్తే దాన్ని ఏమంటారు అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ వర్డ్స్ ఆర్ దేర్. So the operation flood means producing more milk. That is called as operation flood. So father of those things is the Professor J.K. Kurian, which belongs to India, Gujarat. You know the Amul is the which is started with the Kurian. So this is about the pasteurization and some other things. So మీకు తెలుసు pasteurization అంటే పాలు పాడు కాకుండా ఉంటాయి. సూక్ష్మక్రిములు పాలను పాడు చేసి కాబట్టి వాటిని సూక్ష్మక్రిములను చంపి పాలు పాడు కాకుండా చేసే పద్ధతిని మనం పాశ్చరైజేషన్ అంటాం. లూయి పాశ్చర్ అనే వ్యక్తి కనుక్కున్నాడు కాబట్టి దీన్ని పాశ్చరైజేషన్ అంటారు. మనం ఈ వర్డ్ మనం థర్డ్ లెసన్ లో చేస్తున్నాం. సో వ్యాధికారక సూక్ష్మజీవులను బాగా వేడి చేయడం వల్ల చంపొచ్చని 63 డిగ్రీల వేడి చేసి 30 నిమిషాలు అట్లా వేడి చేసి ఇమీడియట్ గా చల్లార్చి సో దాన్ని నిల్వ చేస్తాం. దాంట్లో పాల శీతల కేంద్రాల లోపల మనకు ఇవన్నీ చేసి ప్యాకెట్లు తయారు చేసి సప్లై చేస్తాం. అట్లా కొన్ని రోజులు అవి నిల్వ ఉన్నాయి. మనకు జనరల్ గా నవంబర్ నెల లోపల పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది మన దేశం లోపల. ఎందుకు అంటే జూలై ఆగస్ట్ లోపల అట్లా వర్షాలు పడతాయి కాబట్టి గడ్డి అటువంటిది బాగా ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ వస్తాయి. సో జూలై అట్లా స్టార్ట్ అవుతుంది పాలు ఇవ్వడం అనేది. జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అంత తక్కువ అవుతుంది పాల ఉత్పత్తి అనేది తక్కువ అవుతుంది. సో నవంబర్ నెల లోపల పాల ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది. సో మిల్క్ ద్వారా చాలా తయారు చేస్తారు. మీకు తెలుసు పాల నుంచి ఏమేమి తయారు చేస్తారు. పాల నుంచి పెరుగు తయారు చేస్తారు, మీగడ తయారు చేస్తారు, వెన్న తయారు చేస్తారు, నెయ్యి తయారు చేస్తారు. ఇవన్నీ చాలా అంశాలు తయారు చేస్తారు. సో అట్లనే పాల నుంచి పాల పొడి కూడా తయారు చేస్తారు. ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి. దీన్ని ఇవన్నిట్లనే పాల ఉత్పత్తులు అంటాం. ఇంగ్లీష్ లో మిల్క్ ప్రొడక్ట్స్ అంటాం. సో పాల నుంచి ఇన్ని రకాల అంశాలను తయారు చేస్తారు. సో జేకే కురియన్ అనే వ్యక్తి ఆపరేషన్ ఫ్లడ్ కార్డ్యూన్ అంటారు. శ్వేత విప్లవం అంటారు. శ్వేత అంటే తెలుపు కదా, అంటే పాలను అధికంగా ఉత్పత్తి చేసే విధానాన్ని శ్వేత విప్లవం అంటారు. నీలి విప్లవం అంటే చేపలను ఎక్కువ ఇది చేయడం. హరిత విప్లవం అంటే గ్రీన్ అంటారు. హరిత విప్లవం అంటే పంటల్ని పంట ఎక్కువ పండించడాన్ని మనం హరిత విప్లవం అంటారు. కొన్ని ఇవన్నీ చూసిన పదాలు ఉన్నాయి. శ్వేత విప్లవం, హరిత విప్లవం, నీలి విప్లవం. మనకి ఇదే పాఠంలో నీలి విప్లవం కూడా వస్తుంది. సో ఆపరేషన్ ఫ్లడ్ అంటే కూడా అదే, అధికంగా మనము పాలను ఉత్పత్తి చేయడాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పి అంటాం. ఓకే, దీన్ని అంతా కురియన్ అనే వ్యక్తి ఉన్నాడు. సో అమూల్ అనే పేరు వింటారు. అమూల్ చాక్లెట్లు, అమూల్ పాల ఉత్పత్తులు అవన్నీ కూడా దీనిలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈ దాన్ని చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఇది మనకు పాశ్చరైజేషన్ సంబంధించి. అండ్ then ఈ మిల్క్ ప్రొడక్షన్ సంబంధించి పశువులను ఎలా ఎంపిక చేయాలని కొన్ని అంశాలు ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ దిస్ లెసన్ హెచ్టిఎస్టి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హై టెంపరేచర్ షార్ట్ టైం. అండ్ దెన్ ప్రొఫెసర్ జేకే కురియన్, వైట్ రెవల్యూషన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ప్రాసెస్ ఆఫ్ పాశ్చరైజేషన్, హెచ్టిఎస్టి, జేకే కురియన్, వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ లాంటివి కొంచెం దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు. అండ్ దెన్ క్యాటల్ సెలెక్షన్ ప్రొసీజర్ ఒక్కసారి అడిగినాడు. ఈ కొన్ని అంశాలు ఉన్నాయి కదా, ఈ 3 అంశాలు క్యాటల్ సెలెక్షన్ ప్రొసీజర్ లో పట్టించుకోని అంశం ఏదని ఏమంటారు, సంబంధం లేని అంశము, పట్టించుకోని అంశం అని ఒక్కసారి అడిగినారు. ఒక 4 సెంటెన్స్ ఇచ్చి తప్పు సెంటెన్స్ ఏదని చెప్పాను. సో సెలెక్ట్ హై మిల్క్ ప్రొడ్యూసింగ్ వెరైటీస్ ఐదర్ ట్రెడిషనల్ హైబ్రిడ్. ఎప్పుడైనా కూడా సాంప్రదాయమైన సరే సంకరగానే ఏదైనా సరే బాగా పాలు ఇచ్చే వాటిని ఎన్నుకోవాలి. సెలక్షన్ అంటే ఎవరైనా క్యాటిల్ ను కొనుక్కోవడానికి వెళ్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
సో అబ్జర్వ్ 2 to 3 days ఫర్ యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్. అంటే సగటు పాల ఉత్పత్తిని పరిశీలించాలి 2 3 రోజులు. అంటే ఫస్ట్ చూసిన రోజు బాగా ఇచ్చిండొచ్చు, మళ్ళీ 2 3 రోజులు తగ్గిపోవచ్చు. సో 3 4 రోజులు చూసినట్టే మనకు యావరేజ్ గా ఎంత పాలు ఇస్తుంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. అదే నెంబర్ ఆఫ్ ఫీడ్స్, అంటే ఎన్ని దూడల్ని ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ దూడల్ని ఇవ్వాలి కదా, లేకపోతే మనకు పాలు రావు. కాబట్టి ఎన్ని దూడలు పుట్టినాయి అనే సంగతి మనం చూసుకోవాలి. అండ్ దెన్ ఆల్సో బాడీ సైజ్, కెపాసిటీ ఆఫ్ ఈటింగ్ ఫాడర్ అండ్ హెల్త్ ఆల్సో. హెల్త్ చాలా ముఖ్యం. ఈటింగ్ ఫాడర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బాగా గడ్డి తింటాయి కానీ పాలు తగ్గిస్తాయి అంటే లాభం లేదు కదా. గడ్డి బాగా తిన్నప్పటికీ కూడా మనకు పాలు బాగా ఇవ్వాలి, లేదంటే తక్కువ తిని ఎక్కువ ఇస్తే ఇంకా బెస్ట్ కదా. కానీ ఈటింగ్ మోర్ ఫ్యాడర్ గివింగ్ ద లెస్ మిల్క్ అనేది చాలా ఇబ్బంది, కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎప్పట్లాగానే ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ వి కన్సల్ట్ ద వెటర్నరీ డాక్టర్. అంటే మనం తీసుకునేటప్పుడు ఒకసారి వెటర్నరీ డాక్టర్ కూడా చూపెట్టి తీసుకోవడం వల్ల ఏమైనా వాటి యొక్క ఆ, ఆరోగ్యం బాగుందా, నిజంగా ఈల్డింగ్ బాగా వస్తుందా, దూడలు పుట్టే అవకాశం ఉందా, పాలు ఎటువంటి వస్తుంది, ఎంత వస్తుంది, వాటర్ ఎంత తీసుకుంటుంది, ఇవన్నీ అంశాలు మనం చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ అంశాలతోటి మనం క్యాటల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఏం చేసినట్టే ఈ 2 3 సెంటెన్స్ ఇచ్చేసి ఒకటి సంబంధం లేని అంశం ఇచ్చి ఐడెంటిఫై విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్యాటల్ సెలెక్షన్ ప్రొసీజర్ అని అడిగినాడు ఒకసారి క్వశ్చన్. సో దాన్ని మనం పెట్టుకోవాల్సినటువంటి ఉంది. సో ఇంతసేపు మనం ఏం చేసామంటే ఆ దీనికి సంబంధించి తెలుసుకున్నాం. ఏ దానికి సంబంధించి క్యాటిల్ రేవింగ్, క్యాటిల్ ఎట్లా పెంచుకుంటాం, ఏం సంగతి అనే దాని గురించి మనం మాట్లాడాం. దీంతో పాటు మనకు 3 ఉన్నాయని చెప్పినాం. ఒకటి కోళ్ళ పెంపకము, రెండవది తేనెటీగల పెంపకము, మూడవది చేపల పెంపకం. 3 అంశాలు ఉన్నాయి. సో ఈ 3 అంశాల గురించి దాని లోపల ఒక అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పౌల్ట్రీ గురించి చూద్దాం. కోళ్ళ పెంపకం గురించి మనం మాట్లాడుదాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పౌల్ట్రీ? ప్రొడక్షన్ అండ్ రేటింగ్ ఆఫ్ హెన్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇస్ కాల్డ్ యాజ్ ద పౌల్ట్రీ. జనరల్ గా ఇటువంటి క్వశ్చన్ అడిగారు కానీ మన అండర్స్టాండింగ్ కొరకు మేబీ అవకాశం కూడా ఉండొచ్చు. వాట్ ఈస్ పౌల్ట్రీ అని చెప్పి. ప్రొడక్షన్ అండ్ రేరింగ్ ఆఫ్ హెన్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. కోళ్లను అధిక సంఖ్యలో పెంచడాన్ని ఏమంటామంటే మనం పౌల్ట్రీ అంటాం. మీరు కూడా వినేటచ్చు పౌల్ట్రీ ఫార్మ్స్ అని, కోళ్లను పెంచుతారని చెప్పి పౌల్ట్రీ ఫార్మ్స్ అని చెప్పి అంటాం. ఓకే. సో ఇవి ఈ కొంత పర్సెంటేజెస్ ఉన్నాయి. ఫ్రమ్ పౌల్ట్రీ వి గెట్ 74% చికెన్, 64 eggs ఫ్రమ్ పౌల్ట్రీ అని చెప్పి మనం ఇక్కడ రాస్తున్నాం. అంటే మిగిలినది అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇండ్లలో పెంచుకునే వాటి నుంచి వస్తుంది. సో దీస్ ఫిగర్స్ వేరీస్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. కాబట్టి ఈ ఫిగర్స్ అడగరు, ఎందుకొరకంటే అవి మారుతుంటాయి. ఒకవేళ అడిగింది అనుకోండి, ఆ సంవత్సరం ఏదైతే పుస్తకంలో ఉన్నారో దాన్ని బేస్డ్ అడుగుతారు. ఉదాహరణకు థర్డ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ విత్ ప్రొడ్యూసింగ్ 90 million eggs పర్ యానిమ్. అంటే ఎగ్స్ బాగా ఉత్పత్తి చేయడం లోపల సంవత్సరానికి 90 మిలియన్ ఉత్పత్తి చేస్తుంది. దాంట్లో మన ప్రపంచం లోపల 3వ స్థానంలో ఉన్నామని ఉంది. అదే చికెన్ 5,000 మిలియన్ కేజీస్ ఉత్పత్తి చేస్తే 7వ పొజిషన్ ఉందని చెప్పున్నారు. కానీ ఏ సంవత్సరం ఉంది అనేది మెన్షన్ చేస్తే మాత్రమే అది రిలియబుల్ ఉంటుంది. సాధారణంగా అడగరు. ఇట్ ఈస్ ఛాలెంజబుల్ కదా. ఒకసారి థర్డ్ కావచ్చు, సెకండ్ కావచ్చు. సో ఒకసారి అటు ఇటు మారొచ్చు. సో కాన్స్టెంట్ గా ఉంటే అది ఓకే. కాబట్టి ఇయర్ బేస్డ్ గా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఒక డాటా కొరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ద లాస్ట్ 2 పాయింట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది అడుగుతున్నాం. సో పౌల్ట్రీ ఫామ్ లోపల 2 types ఆఫ్ they are growing. One is the broiler, second one is the layers. So chicken producing varieties we say as the broilers, and then egg producing varieties we say as the layers. ఇది ముఖ్యం. సో మన పౌల్ట్రీ ఫామ్ లో కూడా 2 రకాలు ఉంటాయి, బ్రాయిలర్లని, లేయర్లని. వీటిని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒకటే అంటారు. సో మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అంటారు, చికెన్ కొరకు. అండ్ దెన్ గుడ్ల కొరకు పెంచే వాటిని లేయర్స్ అని అంటారు. సో ఈ గుడ్ల కోసం పెంచే దానిని మాంసం కొరకు వాడరు, అది రుచికరంగా కూడా ఉండదు. బ్రాయిలర్లు వేరే, దాని టైమింగ్ కూడా వేరే ఉంటుంది. బ్రాయిలర్లు ఒక 3 4 వారాల లోపలనే అది మాంసం కింద, చికెన్ కింద కన్వర్ట్ అవుతాయి. లేయర్లు గుడ్లు పెట్టడానికి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. సో బ్రాయిలర్స్, లేయర్స్ వెరైటీ ఏమిటి కొరకని మాత్రం కొట్టుకున్నారు. ఒకటేమో చికెన్ ప్రొడ్యూసింగ్ వెరైటీ, అనేది ఎగ్ ప్రొడ్యూసింగ్ వెరైటీ. దీన్ని లేయర్స్ అంటారు, దాన్ని బ్రాయిలర్స్ అంటారు. ఈ పాయింట్ మాత్రం కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం కొంచెం ఇంపార్టెంట్ గా ఉంటుంది, బ్రాయిలర్స్ అండ్ లేయర్స్. సో అదే పౌల్ట్రీ లోపల
నేచురల్ వెరైటీస్ టేక్స్ టు గ్రో 5 to 6 months. ఇప్పుడు మనము ఇండ్లలో ఒక కోడిని పెంచుకున్నాం అనుకోండి, అది పెంచుకోవడానికి మనకు 5 to 6 months అవుతుంది పెద్దగా పెరగడానికి. అదే బ్రాయిలర్స్ ఉన్నాయనుకోండి, మనం పౌల్ట్రీ ఫామ్ లో వేసుకుంటే ఓన్లీ టేక్స్ 6 to 8 weeks, 6 నుంచి 8 వారాల లోపలే పెరుగుతాయి. అంటే మనం వాడుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు అన్నట్లు. అదేమో నెలల్లో ఇచ్చిండ్రు, ఇదేమో మంత్స్లు ఇచ్చిండ్రు అని చెప్పి అనుకోకండి. ఏంటంటే 1.5 2 నెలల లోపల అంతే. అంటే మూడింతల ఎక్కువ టైం తీసుకుంటది మనం ఇంటి దగ్గర పెంచుకునేటివి. ఇవి మాత్రం దానికంటే తక్కువ లోపలనే అయిపోతాయి. సో కొన్ని వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే మన లోకల్ ఏరియాలో కాకుండా కొన్ని ఫారిన్ వెరైటీస్ ఉన్నాయి. ఏమిటి అవి? న్యూ హాంప్షైర్, వైట్ ప్లమౌత్ రోడ్, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని వైట్ లెగార్న్, అనోకా అనేటువంటివి కొన్ని ఉన్నాయి. సో ఈ పేర్లు మాత్రం గుర్తు పెట్టుకున్నాను. ఇవి గుర్తు పెట్టుకోకుండా మన లోకల్ వెరైటీస్ గుర్తు పెట్టుకున్నాను. ఎందుకంటే కంపారిజన్ అడిగినాడు ఒకసారి. సో ఏమిటివి? అసిల్, కడక్నాథ్, చిట్టగాంగ్, లాంగ్ షాక్, బూర్సా, ఇవన్నీ లోకల్ వెరైటీస్ మన దేశానికి సంబంధించినవి. దీనిలో ఈ దాంట్లో ఏదో ఒకటి ఇచ్చి ఇది మన లోకల్ వెరైటీ, ఫారిన్ అని అడిగినాడు. సో కొంచెం ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. న్యూ హాంప్షైర్, వైట్, ఇవన్నీ కొంచెం దాన్ని చేయాలి. వీటన్నిటిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకోటి అసిల్, బెరస కోడి అంట అసిల్. ఇది ఇంపార్టెంట్. ఇది ఒకసారి బాగానే అడుగుతున్నారు. సో ఇది దేనికి వాడతారంటే ఫైటింగ్ కొరకు వాడతారు. కోళ్ళ పందాలు విన్నారు కదా, కోళ్ళ పందాలకు పెంచుకునే కోడి లేదా ఉపయోగించే కోడి వెరైటీ పేరేందని అడుగుతున్నారు. అసిల్, బెరస. అసిల్ అని ఇంగ్లీష్ అంటారు, బెరస అని తెలుగులో అంటారు. సో ఇది ఒక్కటి ఇంపార్టెంట్. ఇది సపరేట్ గా. అంటే మిగిలినవి కూడా ముఖ్యమే. ఏమిటిది? అది ఏది లోకల్ వెరైటీ, ఏది ఫారిన్ వెరైటీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో హ్యాచింగ్ ఆఫ్ ఎగ్స్ అంటే మనం పౌల్ట్రీ లోపల లేయర్స్ కాకుండా ఇంటి దగ్గర హ్యాచింగ్ ఆఫ్ ఎగ్స్ కు వీ నీడ్ ద 37 to 38 degrees సెంటిగ్రేడ్ కావాలి. పౌల్ట్రీ ఫామ్ లో కూడా దే విల్ గివ్ ద 37 to 38 degrees సెంటిగ్రేడ్. బల్బులు పెడతారు బాగా, వెచ్చదనం కొరకు బల్బులు పెట్టి చేస్తారు. మన ఇండ్ల లోపల హ్యాచింగ్ కొరకు సమ్ మెథడ్ దే మే యూజ్. సో కోడి పోయి దాని మీద కూర్చుంటాయి కదా, బికాస్ ఇట్ గివ్స్ ద రిక్వైర్డ్ టెంపరేచర్. దానికి ఒక టెంపరేచర్ ఉంటే అవి హ్యాచింగ్ అవుతాయి కాబట్టి అవి కూర్చుంటాయి. సో ఎగ్ ఈస్ ద న్యూట్రియస్ ఫుడ్. సో రోజు ఒక ఎగ్ తినాలని చెప్పేస్తే కదా, ప్రతిరోజు ఒక ఎగ్ తినాలని. ఇది వెరీ న్యూట్రియస్ ఫుడ్ కాబట్టి గుడ్డు పోషకాహారం. ప్రతి ఒక్కరు రోజుకు ఒక ఎగ్ తినొచ్చు. దానికి ఏమి ఇంపార్టెంట్ థింగ్ కింద మనం అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద పౌల్ట్రీ. సో ఇక్కడ మీకు ఏంటంటే రెండు, ఫారిన్ వెరైటీ ఏది, లోకల్ వెరైటీస్ ఏంటని చూడాలి. ఇవి అట్లనే గుర్తుపెట్టుకోవాలి అంతే. అసిల్, కడక్నాథ్, చిట్టగాంగ్, లాంగ్ ఇంకా బుర్సా అని చెప్పాను. సో ఒక్కటి అసిల్ మాత్రం కొంచెం సపరేట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇది 1 2 సార్లు అడిగినారు. ఈ కోళ్ళ పందాల కొరకు లేదా ఫైట్ కొరకు పెంచేటటువంటి వెరైటీ పేరు ఏంటని. సో అసిల్ లేదా బెరస, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకుంటే మనకు దాన్ని మనం ఏమైనా ఉంటే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పౌల్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, సో లెట్ us స్టాప్ హియర్. ఇంకా తేనెటీగలు అండ్ దెన్ మిగిలిన ఏమైనా ఉందంటే విల్ డిస్కస్ టుమారో. ఎందుకంటే ఒకటేసారి కూడా అన్ని కాంపోనెంట్స్ అంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి. సో వి డిస్కస్ అబౌట్ ద ఎనిమల్ హస్బెండరీ, uses of animals, cattle raising, milk production, pasteurization, cattle selection procedure, poultry. ఇంతవరకు మనం డిస్కస్ చేసినాం. సో సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ గివెన్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ద బ్రాయిలర్స్ అండ్ దెన్ లేయర్స్ అన్నాం కదా, అటువంటి పాస్చరైజేషన్, ఇటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ లెసన్. ఏమన్నా మీకు ఏమన్నా ఎనీ డౌట్స్ ఆర్ దేర్, యూ మే రైట్ ఇన్ ద, మీరు ఏమైనా ఉంటారంటే దాన్ని మీరు రాయొచ్చు, చాట్ బాక్స్ లోపల రాయండి. గ్రేజింగ్ అంటే పెంచడం. పశువులను ఇంటికాడ నుంచి తీసుకుపోయి ఒక దగ్గర పెడతారు కదా, దాన్ని దాన్ని గ్రేజింగ్ అని అంటారు. గ్రేజింగ్, గొర్రెలను అదంతా తీసుకెళ్తారు కదా, గొర్రెలను గాయడం, పశువులను గాయడం, దాన్ని గ్రేజింగ్ అని అంటారు. ఓకే, వాట్ అదర్ థింగ్స్? Camel also used in agriculture. Depends on the area.
Camel also used in the agriculture. We cannot use the dogs. We cannot use the cats. So we are using the buffaloes and cows. Buffaloes, cows, and then if the size of the animal is also very important. Chilled milk means we are cooling the milk. That is called as the chilled milk. The what is full form of HT? High temperature, short time. High temperature, short time. HT, high temperature. ST, short time. So 63 degrees in 30 minutes. And within 10 minutes, we are chilling. Chilling అంటే చల్లగా చేయడం. చల్లగా చేసి then we are going to packing the milk. That is called as the HTSC. This is one of the process of the pasteurization. పాశ్చరైజేషన్ లో కూడా రెండు మూడు ఉంటాయి. 72 డిగ్రీల వరకు వేడి చేయడం ఒకటి, లేదా 63 డిగ్రీల వరకు వేడి చేయడం ఒకటి అట్లా. ప్రొడ్యూసింగ్ ద మిల్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ప్రొడక్షన్ అంటే తయారు చేయడం అని కాదు. మిల్క్ అంటే విల్ గెట్ ద మిల్క్ ఫ్రమ్ డిఫరెంట్ కౌస్ నుంచి, క్యామెల్ నుంచి, షీప్ నుంచి, చాలా వాటి నుంచి వస్తాయి కదా. సో వాటిని తీసుకోవడం, చాలా గాడిద నుంచి కూడా వస్తాయి. విల్ గెట్ ద డాంకీ మిల్క్ ఆల్సో. కోళ్ళ పందాలకు వాడి చెప్పినాం కదా, అసిల్, బెరసా అని అంటారు తెలుగులో, అసిల్ అంటారు ఇంగ్లీష్ లో. అసిల్, దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసిల్ ద నేమ్ ఆఫ్ ద వెరైటీ అండి, వెరైటీ పేరు అది అసిల్. అసిల్ ఆర్ బెరసా. అసిల్ ఆర్ బెరసా. తెలుగు వాళ్ళేమో రెండు పదాలు గుర్తుపెట్టుకున్నాలి, బెరసా అండ్ అసిల్ అని. ఇంగ్లీష్ వాళ్ళు ఎనఫ్, అసిల్ ఈజ్ ఎనఫ్. How biogas is made is the some different system. Picture is given in our textbook also. They will take the dung of the cattle and they put in the one iron dome is there. They will one iron dome is there. So they mix with the water and put the in the iron dome. With that we will get the gas. So that gas is used for different purposes, particularly like the LPG. So some process is given in our textbook. Yes, in the farming we use camel, but not here in desert areas. You go to the Rajasthan, they will use the camel for everything, for agriculture, for transport, for everything, even for the food also. అన్ని ఉపయోగపడతాయి. You see, from the skin of the camel, they will use the shoes, chappals. That's the specialty of that area. Like the sheep, everything is used by the camel. They use as the food. వాటి గిట్టలు అవి ఉంటాయి కదా, వాటితోటి దే విల్ ప్రిపేర్ ద బటన్స్, ఆర్నమెంట్స్, చాలా అలంకరణ సామాగ్రి కూడా తయారు చేస్తారు క్యామెల్ తోటి. సో దే యూజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ ఆల్సో, ఎవ్రీథింగ్ యూజ్డ్ విత్ ద క్యామెల్. మరి ఇంతసేపు ఏం చూస్తున్నాం, ఏం ఏం లెసన్ చెప్తున్నాం అంటే, ఇది ద ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఎనిమల్స్, 9th లెసన్, ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఎనిమల్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూడండి, లేదంటే విల్ క్లోజ్ ద సెషన్. క్యాటల్ రీడింగ్ అంటే పశువులను పెంచడం. జనరల్లీ వి యూజ్ ద వర్డ్ సేమ్ థింగ్. 37 to 38 degrees రిక్వైర్డ్ టు హ్యాచ్ ద ఎగ్స్. అటువంటి క్వశ్చన్స్ ఏం అడగారు కానీ ఓకే. ఇప్పుడు క్యాటల్ రీడింగ్ అంటే పశువులను తీసుకెళ్తారు చూడండి, తీసుకెళ్లి సాయంత్రం వరకు అటెండ్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. సో దాంతో గ్రేజింగ్ అండ్ రీడింగ్, పెంచుకోవడాన్ని అని అంటాం మనం. గ్రేజింగ్ అంటే అదే, పశువులను తీసుకుపోయి కొద్దిసేపు తిప్పుకొని వస్తారు కదా, అవి గడ్డి తిన్నాక మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ ద గ్రేజింగ్. అండ్ దెన్ గొర్రెలను తీసుకుపోతారు, మేకల్ని తీసుకొస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ ద గ్రేజింగ్. ఓకే, వి డిస్కస్ అబౌట్ ద పాశ్చరైజేషన్, లెసన్ 3. పాశ్చరైజేషన్ అంటే ఏమిటి? పాలను బాగా వేడి చేయడం వల్ల దట్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్ విల్ బి డై. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎస్ ద పాశ్చరైజేషన్. సో పాలను కొంత వేడి 63 or 72 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే
దానిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి. సో దాన్ని కూల్ చేసి ప్యాకెట్లో చేసి ఇచ్చేస్తారు. అండ్ దెన్ వీ మే యూజ్ దట్ మిల్క్. అది పాడు కాకుండా ఉంటాయి మైక్రో ఆర్గానిజం తోటి. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద పాశ్చరైజేషన్. సో లూయిస్ పాశ్చర్ explained this method. So in the name of Pasteur, we are calling it as the pasteurization. Pasteurization, the word is correctly not to pasteurization. I explained about the HTST. Two, three times I explained the HTST. High temperature, short time. తక్కువ సమయం లోపల ఎక్కువ వేడి లోపల పాలను మరిగించడాన్ని హెచ్టిఎస్టి అని అంటాం. హై టెంపరేచర్ షార్ట్ టైం. హెచ్టి అంటే హై టెంపరేచర్, ఎస్టి అంటే షార్ట్ టైం. ఓకే. Okay, if there is no doubts, we will end the program session. Okay, I'm closing the session. If there are any doubts, you write in the chat box. If not, we will close the session. So, what are the important points I explained? For example, broilers and layers, or the Operation Flood, or the White Revolution, or that's the thing what I said, ASIL. So these are the important things. When I'm explaining the slide, at that time also I am saying which one is important, which word is important. నట్టల వ్యాధి అనేది వామ్స్ ద్వారా వస్తుంది. ఈవెన్ ఇట్ ఎఫెక్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. పురుగులు పడతాయి కదా, దొడ్డి కూర్చున్నప్పుడు పురుగులు లాంటివి పడతాయి కదా. సో దాన్ని నట్టల వ్యాధి అని అంటారు. ఫుల్ వస్తుంది అంటే వచ్చే అవకాశం ఉంది. అప్ టు నవంబర్ సిలబస్ వాళ్ళు ఎక్కువ సార్లు తీసుకుంటున్నారు కాబట్టి, సో వీ కెనాట్ సే ఈవెన్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ 10th లెసన్ ఆల్సో. 10వ లెసన్ నుంచి కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. నాట్ టు బ్రీత్, నాట్ టు డ్రింక్ నుంచి కూడా తీసుకునే అవకాశం ఉన్నది. సో మనం కవర్ చేయాల్సిందే. ఇక లాస్ట్ లెసన్ ఏదంటే తీసుకోకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు థర్డ్ లెసన్. కాబట్టి అప్పుడప్పుడు దానికి దీనికి కలిపి అడుగుతున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే, లెట్ us క్లోజ్ ద సెషన్. గాలికుంటు అనేది ఒక వ్యాధి. ఇప్పుడు పశువులు కుంటుకుంటా నడుస్తుంటాయి, చూసినారా? బాగా నీళ్ళలో నానితే వాటి యొక్క కాళ్ళు అనేటివి నానిపోతాయి. అట్లా ఉంటుందంటే దాని వల్ల ఏమైతుందంటే అది కుంటుకుంటూ నడుస్తుంది. అది గాలికుంటు వ్యాధి అని అంటాం. ఫుడ్ డిసీజ్ అని కూడా నడుస్తుంది. గాలికుంటు వ్యాధి అని అంటాం. అవన్నీ డిసీజెస్ నేమ్స్. అవన్నీ కూడా మనం థర్డ్ లెసన్ లో ఒకసారి చెప్పుకున్నాం కూడా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.